హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ నీరు సైడా. సో ఇప్పుడైతే మార్నింగ్ 7 o'clock అవుతుందండి. మేమైతే నేను చెప్పాను కదా మీకు లాస్ట్ వీడియోలోని, మేము ఇంకా షిరిడి అయితే వెళ్ళాలి, ప్లాన్ చేయాలి అని చెప్పేసి. సో ఈ రోజు అయితే మేము స్టార్ట్ అవుతున్నాం అనమాట. సో మాది ఎప్పుడు అంటే ఒక 2 days బిఫోర్ అలాగే ప్లాన్ అవుతుందండి. ఎప్పుడు ఇలాగ అనుకొని అయితే ప్లాన్ అవుతుంది. సో మేము ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే మేము కార్లోనే వెళ్తాము. అంటే ట్రైన్ జర్నీ కానీ ఫ్లైట్ జర్నీ కానీ అయితే మా హస్బెండ్ ప్రిఫర్ చేయరు. సో ఇప్పుడైతే బ్యాగ్స్ అన్నీ చూస్తున్నారు కదా, అక్కడ పెట్టాను. కొంచెం సగం ఆల్రెడీ తీసుకుని వెళ్ళారు, ఇంకా సగం బ్యాగ్స్ అయితే అక్కడ పెట్టి ఉంచాను నేను. సో ఫస్ట్ అయితే షిరిడి అంటే డైరెక్ట్ షిరిడి కాదండి, ఫస్ట్ పండ్రీపూర్ వెళ్తాము. బెంగళూరు నుంచి పండ్రీపూర్ 10 hours అనమాట జర్నీ. సో ఇప్పుడు 7 o'clock అయ్యింది. మేము రెస్ట్ అంతా తీసుకొని బ్రేక్ఫాస్ట్ అంతా చేసి వెళ్ళేసరికి నా ప్రకారం అయితే మళ్ళీ ఈవినింగ్ నైట్ 7 o'clock అయితే మేము పండ్రీపూర్ రీచ్ అవుతాము. సో ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ అవుతున్నామండి. ఇల్లంతా అయితే క్లీన్ చేసి వెళ్ళాను, కానీ వచ్చిన తర్వాత అయితే మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. తెలిసిందే కదండి, ఇక 1 week లేకపోతే 10 days అనమాట జర్నీ. అది కూడా మాకు తెలియదు యాక్చువల్లీ ఎన్ని రోజులు అవుతుందో, కానీ ఈ రోజు అయితే మేము స్టార్ట్ అవుతున్నాం అనమాట. సో ఇంటర్నెట్ అయితే ఇంకా జర్నీ అయితే స్టార్ట్ చేస్తున్నాము. అందరి కోసం అయితే నేను బాబాకి అయితే ప్రే చేస్తానండి. థ్యాంక్ యూ అండి. సో కార్లో అయితే బ్యాక్ సైడ్ సీట్ అంతా అనమాట ఇలాగా ఓపెన్ చేసి బెడ్ లాగా అయితే చేస్తానండి పిల్లలకి. సో పిల్లలైతే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయిపోతున్నారు అనమాట. దారంతా పడుకొని వస్తున్నారు. సో అందుకని చెప్పేసి ఇలా బెడ్ లాగా అయితే రెడీ చేసామన్నమాట. సో ఇంకా ఇలా చేసామండి. ఇంకా మాది జర్నీ అయితే స్టార్ట్ అయింది. 7:45 అనమాట బెంగళూరు స్టార్ట్ చేసాం, బెంగళూరు నుంచి. చూసారు కదండి, ఇదైతే దారిలో అనమాట, ఈ విండ్ మిల్స్ అన్నీ అనమాట. సో ఇంకా హస్బెండ్ అయితే డ్రైవ్ చేస్తున్నారు. మాది ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ అయిపోయిందండి. నేను యాక్చువల్లీ మర్చిపోయాను అనమాట వీడియో తీయడం. సో బ్రేక్ఫాస్ట్ ఆగేసి బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మళ్ళీ అనమాట స్టార్ట్ అవుతున్నాం. సో పిల్లలకి విండ్ మిల్స్ అంటే ఏంటి అని చదువుతారు స్కూల్లో, కానీ అదంటే ఏంటో తెలియదు. సో ఇలాగైతే అన్ని చూసారంటే వాళ్ళకి ఒక రియల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట. సో గాలి వస్తుంది, అయినా సరే మాట్లాడుతున్నానండి, ఏంటి అనుకోవద్దు. దారిలో అయితే చిత్రదుర్గ దగ్గర ఒక 10 minutes అయితే ఆపామండి. ఆపేసి ఇంకా అక్కడ కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాను అనమాట. అంటే హస్బెండ్కి చాలా టైర్డ్ అయిపోయింది. సో ఒక 10 minutes పడుకుంటాను అన్నారు. సో అతను ఒక 10 minutes పడుకొని లెగిసి ఇంకా చిత్రదుర్గ అంటే అదే ఆ బోర్డు దగ్గర ఆపాము మేము. ఆ చిత్రదుర్గ కాదు, ఇంకా రీచ్ అంటే చిత్రదుర్గ దాటామన్నమాట మేము. సో ఈ విండ్ మిల్స్ అన్నీ ఉన్నాయి, పిల్లలన్నీ చూసుకొని వాళ్ళైతే హ్యాపీ అయిపోతున్నారు. ఆ తర్వాత ఆ తర్వాత అయితే ఇంకా కొంచెం ముందుకు వచ్చేసరికి ఇంక ఇక్కడ ఆ నది అండి ఒకటి, ఏదో డ్యామ్ అనమాట, తెలియదు దీని పేరు, కానీ ఫుల్ నిండిపోయి ఉందన్నమాట. ఇంకా అందరూ అక్కడ ఆగేసి చూస్తున్నారు. సో సరే మనం కూడా పిల్లలకి వేసుకొని వచ్చాం కదా, ఇంకా ఎంజాయ్ చేద్దాం. సో ఎందుకు మనం రోడ్ ట్రిప్ వెళ్తామంటే సీనరీ మెయిన్ ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి రోడ్ ట్రిప్ అయితే అందరూ ప్రిఫర్ చేస్తారు కదండి. అందుకని చెప్పేసి సీనరీ చూద్దాము అని చెప్పేసి మేము కూడా రోడ్ ట్రిప్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాం అనమాట. సో ఇదైతే డ్యామ్ అనమాట. హలో అండి, ఇప్పుడైతే మేము రీచ్ అయిపోయాం అనమాట పండరీపూర్. రెడీ అయిపోయి స్నానాలన్నీ చేసుకొని ఇప్పుడైతే అంటే ఆఫ్టర్నూన్ అనమాట మేము జస్ట్ ఇదే తీసుకున్నామండి, లైక్ ఫ్రూట్స్ అన్నీ తీసుకున్నాం. సో ఇప్పుడు ఫస్ట్ కొంచెం ఏదైనా తినేసి లైట్గా ఆ తర్వాత అయితే దర్శనంకి వెళ్తాం. ఎందుకంటే ఇప్పుడే హారతి అయ్యిందట. సో హారతి అయ్యింది కాబట్టి సో ఈ నైట్ 11 o'clock వరకు ఉంటుందట. సో ఇక్కడ ఫొటోస్ చూడండి, పండరీపూర్ది అనమాట. అంటే ఒక లాడ్జ్లో తీసుకున్నాం, మేము ఏసీ రూమ్ తీసుకున్నాం. ఇక్కడ అందరూ అంటున్నారు వర్షాలు పడుతున్నాను, కానీ ఇంత వేడిగా ఉందంటే అసలు ఉండలేకపోతుందండి. దారిలో కూడా అసలు ఏమంత ఎక్కువ వర్షాలు అయితే లేదు. సో అందుకైతే ఇప్పుడు ఇలాగ వచ్చాం. సో ఇక్కడైతే ఆపోజిట్లోనే ఒక హోటల్ ఉన్నది. సో ఫస్ట్ అయితే అక్కడ తింటాం అనమాట. అక్కడ తినిన తర్వాత ఇంకా వెళ్తాం దర్శనంకి. సో కిందకి దిగిన వెంటనే టీ స్టాల్ చూసామండి మా లాడ్జ్ దగ్గర అనమాట. సరే అలాగ ఉంటుంది ఏంటో, టీ ఇంకా ఆప్షన్ అయితే లేదు, టీ తాగలేదు కదా అని చెప్పి కష్టపడి టీ తాగాం అనమాట. కానీ లిటరలీ చెప్తున్నా అండి, బెస్ట్ టీ అనమాట. అంత చిన్న కప్పులు ఇచ్చాడు, మనకు చాలుతుందా లేదో అనుకున్నాం. కానీ అంటే ఒక పెద్ద 5-star హోటల్లో తాగినా ఇంత బెస్ట్ టీ అయితే అసలు తాగలేదండి మేము ఎప్పుడున్నా. సో అందుకని చెప్పేసి ఇది ఇంత బాగుంది అని చెప్పేసి నేను ఫస్ట్ టైం అనమాట టీ షాప్ కూడా వీడియో తీశాను. ఈవెన్ ఇఫ్ మేమైనా నెక్స్ట్ టైం ఎప్పుడు వచ్చినా సరే టీ అయితే ఇక్కడే తాగుదాం అనేది ఫిక్స్ అయిపోయాము. సో టీ అయితే తాగేసి ఇంకా పిల్లల్ని పట్టుకొని ఇక్కడ ఎక్కడ ఇంకేంటి దొరకట్లేదండి మాకు. యాక్చువల్లీ ప్రాబ్లం అది అవుతుంది, అంటే ఇడ్లీ దోశ అలాంటివి ఏవైతే దొరకట్లేదు అంత దగ్గర ఈ జోవార్ రొట్టి ఇదే దొరుకుతుంది. ఇది కొంచెం ఆవకాయతోని ఇంకేదో ఒక కర్రీ లాగా, అది కర్రీ కూడా కాదు, ఏదో ఒక చట్నీ అనుకోండి, దాంతో ఇస్తున్నారు. సో పిల్లలు అయితే కొంచెం హాఫ్ తిన్నారు, ఇదొకటి వీటితో ఇస్తున్నారు అనమాట. ఇవంతా తినేసి ఇంకా దర్శనం అయితే వెళ్ళిపోయామండి.
సో 2 టైప్ దర్శనం అనమాట. ఒకటి దేవుని ముట్టుకొని చేసుకోవచ్చు దర్శనం. ఇంకోటి దూరం నుంచి చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే దూరం నుంచి చేసుకున్నా కానీ సాటిస్ఫాక్షన్ అవ్వలేదు. అందుకే దేవుని ముట్టుకొని వెళ్ళే దర్శనంకి అయితే మళ్ళీ వెళ్ళామన్నమాట. అదైతే మాకు చాలా టైం పట్టేసిందండి. నైట్ మేము 11:45కి దర్శనం చేసుకుని అయితే ఇప్పుడు రిటర్న్ వస్తున్నాం. ఈరోజు వీడియో అయితే ఇంతే అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.